హాయ్ వ్యూయర్స్, myself డాక్టర్ మనీష్పల, పీడియాట్రిక్ డెంటిస్ట్ ఫ్రమ్ గహన్ డెంటల్. ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. చాలామంది వింటుంటాము రూట్ కెనాల్ చేయించుకోండి అని చెప్తుంటాము మా దగ్గరికి వస్తే. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలాంటి కేసెస్లో చేస్తాము? పన్ను ఎప్పుడైతే పుచ్చిపోయి లోపల నర్వ్ దాకా ఇన్వాల్వ్ అయితే అలాంటి కేసెస్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఒక్కోసారి పన్ను పుచ్చిపోకుండా కొంతమంది యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. పన్ను ముందుకు పడిపోవడం వల్ల, ఈ ముందుకు పడిపోయే వల్ల పన్ను విరిగిపోయి ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా ఒకవేళ బాగా ఆ పన్ను విరిగిపోవడం అనేది లెవెల్ అంటే నర్వ్ దాకా ఉంటే మాత్రం అలాంటి కేసెస్లో కూడా మేము వాలంటరీగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తుంటాము. సో యూజువలీ రూట్ కెనాల్ అంటే పన్నుకి ముందు ఉండేది క్రౌన్ పోర్షన్, ఎముక లోపల ఉండేది రూట్ పోర్షన్. ముందు పళ్ళకి ఒక రూట్ ఉంటుంది, మధ్యలో పళ్ళకి 2 రూట్స్ ఉంటాయి, వెనక పళ్ళకి 3 రూట్స్ ఉంటాయి. సో వెనక పళ్ళు అంటే మోలార్స్ అంటాము. ఈ రూట్ కెనాల్ అంటే లోపల నుంచి మనము ఈ నర్వ్స్ని క్లీన్ చేసేసుకొని లోపల గట్టపరచ అనే ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి సీల్ చేస్తాము. సో దాట్ ఈస్ కాల్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి రూట్ కెనాల్ అయిన తర్వాత పన్ను నథింగ్ బట్ డెడ్ టీత్, అంటే లోపల నర్వ్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఇది ఏదైనా గట్టిగా కొరికినప్పుడు విరిగే ఛాన్సెస్, ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 100% క్యాప్కి వెళ్ళాలి. క్యాప్ అంటే క్రౌన్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ రూట్ కెనాల్ అయిన తర్వాత ఎవ్రీ 1 yearకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏమైందంటే క్యాప్ పెట్టించుకున్న తర్వాత ఫుడ్ స్టక్ అవుతూ ఉంటుంది కొంతమందికి. దీనివల్ల ఏంటంటే గమ్ నుంచి రీఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. సో హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అక్కడ పన్ను మధ్యలో, క్యాప్కి మధ్యలో ఫుడ్ స్టక్ అవ్వకుండా చూసుకొని, ఒకవేళ అలాంటివి ఏదైనా జరిగితే ఇమీడియట్గా డెంటిస్ట్ని విజిట్ అయ్యి ఇమీడియట్గా క్లీనింగ్ అనేది చేయించుకొని మెయింటైన్ చేస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది.